సో ఇండియన్స్ ఎవరైతే మన పిల్లలు అబ్రాడ్ లో చదువుకునేటప్పుడు కిర్గిస్తాన్ ని చూస్ చేసుకుంటారో ఈ కాలేజెస్ ని ఈ అక్రెడిటేషన్ ని దృష్టిలో పెట్టుకొని కాలేజ్ ని ఐడెంటిఫై చేసుకొని సెలెక్ట్ చేసుకోవటం మంచిది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్, వైజరా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నుంచి. చాలా మంది డాక్టర్ అవ్వాలన్న కోరికతోటి నీట్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తుంటారు. సో దీని నెక్స్ట్ స్టెప్ అనేది మనకి అడ్మిషన్ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది అందరికి. ఈ కాంప్లికేషన్స్ ని దాటుకొని ఎంబీబీఎస్ జర్నీని స్టార్ట్ చేయడానికి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. సో ఈ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తున్న టైంలో అబ్రాడ్ ఎంబీబీఎస్ అనే బెటర్ ఆప్షన్ స్టూడెంట్స్ కి కనిపించినప్పుడు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి. సో మనకి చూస్తే కనుక చాలా కంట్రీ ఆప్షన్స్ మన ముందు కనిపిస్తాయి, లైక్ రష్యా కావచ్చు, కిర్గిస్తాన్, కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, జార్జియా, అర్మీనియా, సెంట్రల్ అమెరికా, యుఎస్, కెనడా, ఇట్లా చాలా కంట్రీ ఆప్షన్స్ మన ముందుకు వస్తాయి. సో ఈ కంట్రీస్ లో మనం ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బేస్ మీద సెలెక్ట్ చేసుకోవాలనే డౌట్ అందరికీ ఉంటుంది. ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడం కోసమే ఇవాళ మనం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఇందులో మనం ముందుగా కిర్గిస్తాన్ అనే కంట్రీ గురించి తెలుసుకుందాము. సో కిర్గిస్తాన్ అనేది సెంట్రల్ ఏషియన్ కంట్రీ, లొకేటెడ్ వెరీ నియర్ టు ఇండియా. చాలా దగ్గరగా ఉంటుంది, ట్రావెల్ టైం కూడా తక్కువ, మనకి ఆల్మోస్ట్ 2.5-3 hours జర్నీ ఫ్రమ్ ఢిల్లీ నుంచి కనుక చూసుకుంటే. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే రీసెంట్ గా చాలా అమెండ్మెంట్స్ అనేది జరిగినాయి కిర్గిస్తాన్ లో. సో కిర్గిస్తాన్ గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో భాగంగా ఒక ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లో దాదాపుగా 24 కాలేజెస్ అప్లై చేసుకున్నాయి. ఇవాల్యుయేషన్ కి ఉన్న 32 కాలేజెస్ లో 24 కాలేజెస్ అప్లై చేసినాయి. అండ్ 8 కాలేజెస్ అనేది దీంట్లో 3 కాలేజెస్ అసలు అక్రెడిటేషనే అవసరం లేని కాలేజెస్ 3 ఉన్నాయి, అంటే మోనోపలీ కాలేజెస్. సో రిమైనింగ్ కాలేజెస్ అక్రెడిటేషన్ కోసం కూడా అప్లై చేయలేదు. సో మోనోపలీ కాలేజెస్ లైక్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ కావచ్చు, కేఆర్ఎస్యు, కిర్గిజ్ రష్యన్ స్లావిక్ యూనివర్సిటీ, కేటీఎంయు, కిర్గిజ్ టర్కిష్ మానస్ యూనివర్సిటీ, ఈ మూడింటికి అసలు అక్రెడిటేషన్ అనేది అవసరం లేదు కిర్గిస్తాన్ కంట్రీలో. సో ఈ 3 కాలేజెస్ కాకుండా రిమైనింగ్ అప్లై చేసిన 24 కాలేజెస్ ని కనుక మీరు చూస్తే అందులో 4 కాలేజీలకి మాత్రమే 6 years అక్రెడిటేషన్ వచ్చింది. అందులో కూడా మీరు చూస్తే ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అందులో మెయిన్ గా పోష్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఒకటి, ఐయుకే, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్, ఐహెచ్ఎస్ఎం, ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఏషియన్ కాలేజ్. సో ఈ 4 కాలేజీల్లో 3 ప్రైవేట్ కాలేజెస్ అండ్ 1 గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇవి కాకుండా 7 కాలేజీలకి 1 year అక్రెడిటేషన్ వచ్చింది. ఈ 1 year అక్రెడిటేషన్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ 1 year లోపల మళ్ళీ ఇవాల్యుయేషన్ కి వెళ్ళి ఆ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం రిమైనింగ్ కాలేజెస్ కి ఉంది. సో ఇండియన్స్ ఎవరైతే మన పిల్లలు అబ్రాడ్ లో చదువుకునేటప్పుడు కిర్గిస్తాన్ ని చూస్ చేసుకుంటారో ఈ కాలేజెస్ ని ఈ అక్రెడిటేషన్ ని దృష్టిలో పెట్టుకొని కాలేజ్ ని ఐడెంటిఫై చేసుకొని సెలెక్ట్ చేసుకోవటం మంచిది. సో ఇందులో మళ్ళీ మనకి ఫీ స్ట్రక్చర్స్ అనేది ఒక్కొక్క కాలేజ్ ది ఒక్కొక్క రకంగా ఉంటుంది, బేస్డ్ ఆన్ ఆ కాలేజ్ ఉన్న లొకేషన్ బట్టి కావచ్చు, లైక్ క్యాపిటల్ సిటీలో ఉందా, వేరే ఊర్లో ఉందా, దాని ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటి, మన ఇండియన్ ఫుడ్ ప్రొవిజన్ ఉందా లేదా, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ కి కావచ్చు, పిల్లలకి కావచ్చు అవసరం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వివరాల కోసంగా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు అండ్ కంప్లీట్ గైడెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు పిల్లల్ని డాక్టర్ చేయాలన్న కళని నిజం చేయడం కోసంగా మా తోడ్పాటు మీకు ఎప్పుడూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి, థింక్ వైజ్లీ, చూస్ వైజ్గా.